ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం వైఎస్ జగన్ పై ద్వేషంతోనే తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాతలు రాస్తే ప్రజలు వాటిని గమనిస్తారన్నారు. చంద్రబాబుకు ఈనాడుకు అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా లేదన్నారు. దళిత భూములు లాక్కొని ఫిల్మ్ సిటీ కట్టిన దళిత వ్యతిరేకి రామోజీరావు అని విమర్శించారు. ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేదా ఇంకా వారికి సంబంధించిన మీడియా ఛానల్స్లో కానీ ఏం రాసినా కూడా అదంతా కూడా మాకు పర్సనలైజ్డ్గా వ్యతిరేకంగా రాసేది మామూలు అయిపోయింది. అందులో ఎలక్షన్ దగ్గర వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా రాస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా అగ్రవర్ణాల అహంకారి రామోజీరావు గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేరు ఎత్తడానికి అర్హత లేదని మాట్లాడడం అనేది అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నట్లే. రామోజీరావుకు ఏ అర్హత ఉండి ఆ విధంగా రాశాడో నాకు అర్థం కాలేదు. ఆయన వయసుకు తగినట్లు వ్యవహారం చేస్తే చాలా సంతోషిస్తాము. భావితరాల భవిష్యత్తు చూసే మహానాయకుడు మా దేవుని విగ్రహం పెడతా ఉంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ నాయకుడు, విలువలు లేని నాయకుడు చంద్రబాబు నాయుడు కారుకూతలు కూయిస్తూ ఉన్నాడు పత్రికల్లో. పత్రికాధినేతలకు సిగ్గుందో లేదో తెలియనట్టు పరిస్థితి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇన్ని వందల కోట్లతో ఖర్చు పెట్టాల్సిందా, పెట్టడం అవసరమా అని చెప్పిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానం ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే కళ్ళు లేని కబోజులు లేక నోరుండి మాట్లాడలేనటువంటి తప్పుడు కోతలు తప్పులు రాతలు రాయిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ సభాస్థల నుంచి, ఈ దేవాలయం నుంచి, ఈ దేవుని గుడి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నా, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, మీరు కుయుక్తులు ఆపండి. మా పేద ప్రజల ప్రక్కతో పట్టించొద్దు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ముఖ్యంగా కొన్ని పేపర్లు ఏదైతే ఉందో ఈనాడు పేపర్ కానివ్వండి, వారికి అంబేద్కర్ గారిని పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు వారికి. ఎందుకంటే అంబేద్కర్ రామోజీరావు గారు ఆయన స్టూడియో దళిత భూములు లాక్కొని ఆయన స్టూడియోలు నిర్మించుకొని మరి ఆ దళితులకు వ్యతిరేకంగా ఒక భావజాలం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఆయన పేరుని తీసుకొని ఈ విధంగా విమర్శలు చేసే అర్హత ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అన్నారో మనకు తెలుసు. దానికి ఇప్పటి వరకు కూడా ఆయన క్షమాపణ చెప్పలేదని చెప్పి మనకు కూడా అందరికీ తెలుసు. ఈ ప్రదేశం ఏదైతే స్వరాజ్ మైదానం ఉందో ఆయన ప్రభుత్వంలో ఇక్కడ ఏ ప్లాన్ చేశారనే దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. రామోజీరావు, రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు. చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు, టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాధాకృష్ణ, రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్ళే చెప్పు తెగేటట్టు కొడతారు.